ఈ మైదా పిండి ఉండల్ని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో రుద్దుకోవాలి, లేయర్గా చేసేసి. ఆ తర్వాత ఆనియన్ స్టఫ్ని పెట్టేసి ఎగ్ని పెట్టేసి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసే ముందల కొసలకి నీళ్ళు తడమాలి, తడిమినాక ఫోల్డ్ చేయాలి, లేదంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో నేనైతే అన్నీ ఎలా రెడీ చేసి పెట్టుకున్నానో చూపిస్తున్నాను. అన్నిటిని ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా ఫ్రై చేయొచ్చు. సో ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసుకునేసి అన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా. సో నిమిషానికి ఒకసారి ఇలా తిప్పాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో ఈ కలర్ వచ్చిన తర్వాత ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఎంతో టేస్టీగా ఉంటుంది. ఓవెన్ లేకుండా ఇంట్లో మనం ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపించినాను. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో ఏంటో అనేది నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి.